ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? నగ్మ. శ్రీధర్ సిసిలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్? బ్యాంకింగ్ కి ప్రిపేర్ అవుతున్నా. ఎందుకు శ్రీధర్ సిసిని చూస్ చేసుకున్నారు? అంటే మాకు సీనియర్స్ రెఫర్ చేశారు. ఏ పాయింట్ బేస్ మీద వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది? అంటే ఇక్కడ చాలా బాగా చెప్తారు అన్ని. నాకంటే మాది వచ్చేసి కర్ణాటక. అంటే మాది బార్డర్ కర్ణాటక, అంటే రాయచూర్ బార్డర్ కాబట్టి మాకు తెలుగు కన్నడ రెండు వచ్చు. కాబట్టి అందరూ అడుగుతున్నారు, నువ్వు తెలుగునా అంటే కన్నడనా అంటే వాడు నన్ను అడుగుతూ ఉంటారు, నీకు ఎలా వచ్చు అని. అంటే మన బార్డర్ అంటే రెండు మాట్లాడతాం కదా, అట్లా అయ్యి మాకు బాగా అర్థం అవుతుంది. ఎలా చెప్తున్నారు ఇక శ్రీధర్ సిసిలో ఉన్న ఫ్యాకల్టీ అంతా టీచింగ్ ప్రకారంగా మాట్లాడితే? అంటే ఎక్సలెంట్ కి ఇంకో పేరు అంటే శ్రీధర్ సిసి అని చెప్పొచ్చు. అంటే ఎక్సలెంట్ అన్నావు కదా, ఏ బేస్డ్ మీద అంటే చెప్పే విధానమా, టిప్సా, లేదంటే ట్రిక్స్ ఇస్తున్నారా ఏంటి? మెటీరియల్ పరంగానా? ఏ బేస్? అంటే ఒక్కదాన్నే అని నేను చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్కటి మేము 6కి లేవాలంటే ఈ చలికి ఈ రోజు రావడానికి నాకు ఎంత కష్టమైందో నాకే తెలుసు. కానీ డైలీ సార్ అంటే మెయిన్స్ కానీ అందరికీ వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ ఎఫర్ట్స్ ని మనం మెచ్చుకోవాల్సింది ప్రస్తుతానికంటే. ఓకే, సో అన్ని బాగా చెప్తున్నారు, అన్ని బాగా చెప్తారు. అండ్ మీరు వచ్చిన తర్వాత మీలో మీరు చూసుకున్న చేంజ్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఏమేమి చేంజ్ అబ్జర్వ్ చేశారు శ్రీధర్ సిసిలో జాయిన్ అయిన తర్వాత? నేనంటే 10కి గ్యారంటీ 9 గ్యారంటీ ఇస్తాను. ఓకే, ఏమేమి ఇంప్రూవ్ అయ్యాయి స్కిల్స్ పరంగా మాట్లాడుకుంటే? స్కిల్స్ పరంగా అంటే నాకు మ్యాథ్స్ అంతగా రాదు నిజంగా చెప్పాలంటే. అది నాకు ఇంప్రూవ్ అయ్యింది చెప్పాలంటే. బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? ఎడ్యుకేషన్? మాది కామర్స్ అయినా కానీ మాకు ప్రాఫిట్ అండ్ లాస్ 1+1 ఎంత అన్నా క్యాల్కులేట్ పెట్టి చేసేంతలా మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. కాలేజెస్లో ఏంటంటే ఎంత చెప్పినా అది అకాడమిక్ ఇయర్ కదా, వాళ్ళు ఎంత చెప్తారు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ దాని గురించే చెప్తారు, ఇలాంటి ట్రిక్స్ చెప్పరు. ఇక్కడికి వచ్చాక ట్రిక్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఎలా మనకి షార్ట్ కట్ ట్రిక్స్ అంటే సుధీర్ సార్ చెప్తారు, చాలా బాగా చెప్తారు. ఇంకా ఎవరికైనా కూడా శ్రీధర్ సిసిని రిఫర్ చేస్తారా? నేను అంటే ఇంకా డిగ్రీ చదువుతున్నా, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వస్తారు, మా ఊరు నుంచే వస్తారు చెప్పారు. ఓకే, అంటే మీరు చదువుకుంటూ ప్యారలల్ గా ఈ కోర్స్ నేర్చుకుంటున్నారా? అంటే జూనియర్స్ చెప్తున్నా, నేను మొన్ననే కంప్లీట్ అయింది, జూలైలో కంప్లీట్ అయింది, ఆగస్ట్లో వచ్చాను. సో ఎప్పుడు మీ బ్యాంక్ జాబ్ కొడదామని అనుకున్నారు? ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు? నెక్స్ట్ ఇయర్ 2026. ఓకే, సూపర్. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? నా పేరు కిషోర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఏపీ నుంచి వచ్చాను, ప్రకాశం డిస్ట్రిక్ట్ అద్దంకి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు యాక్చువల్లీ 2019లో రైల్వే మిస్ అయింది మేడం. అప్పుడు నేను యాక్చువల్లీ జిఎస్లో వేయకుండే, మ్యాథ్స్ రీజనింగ్ తోనే క్వాలిఫై అయ్యాను, కానీ మెయిన్స్ లో పోయింది. ఓకే, అప్పుడు ఏదైనా కోచింగ్ సెంటర్ సజెషన్ తీసుకుందాం అనుకుంటే ఫ్రెండ్స్ అదే టైంలో సార్ వాళ్ళు ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేశారు. ఒక 1000 members కి మనకి ఫ్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. ఏఎల్పి కండక్ట్ చేసినప్పుడు అది ఎగ్జామ్ మిస్ అయ్యాను నేను. మా ఫ్రెండ్స్ ఇద్దరు క్రాక్ చేశారు. ఓకే, అంటే ఫ్రీ ఎగ్జామ్ ప్లస్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని యాక్సెస్ ఉంటుంది. ఆ టైంలో నేను మిస్ అయ్యాను. ఫ్రెండ్స్ కూడా క్లాసెస్ విన్నారు, బాగున్నాయి అన్నారు. నేను కూడా అదే టైంలో డెమో క్లాస్కి వచ్చాను, చాలా బాగా అనిపించి జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడైతే మాత్రం జిఎస్ అయితే, నేను ఇంతకుముందు మ్యాథ్స్ రీజనింగ్ వచ్చు మేడం, ఇప్పుడు జిఎస్ అయితే నేను చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఓకే, సో చూసారు కదా, శ్రీధర్ సిసి ప్రతి ఇయర్ మనకి ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. అది ఈ ఇయర్ కూడా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అయితే అప్రోచ్ అవ్వండి. సో అలా మీ ఫ్రెండ్ క్వాలిఫై అయ్యి మెటీరియల్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎవ్రీథింగ్ ఏదైతే యాక్సెస్ నేను పే చేసిన తర్వాత యాక్సెస్ ఏదైతే ఉందో సేమ్ వాళ్ళకి కూడా ఉంది. సూపర్. 30 రోజు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మరి అలా ఇన్ఫార్మ్ చేశారా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా? చేశాను మేడం. చేశారా? ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంది టీచింగ్ అట్మాస్ఫియర్, ఎలా ఉంది స్టూడెంట్? టీచింగ్ అయితే బాగుంది మేడం. యాక్చువల్లీ మార్నింగ్ 7:15 కి మాకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ముందు రోజు రాసిన ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది 9:30 వరకు. ఎగ్జామ్ లో కూడా ఏదో మల్టిపుల్ చాయిస్ అని కాకుండా ఆ టాపిక్ అనేది మాకు డిస్కస్ చేసి చెప్తారు అనమాట. ఆ టాపిక్ గురించి మొత్తం చెప్తారు మనకి. అంటే ఆ బిట్ ఏదో చేసాము ఇది ఆప్షన్ అని కాకుండా జస్ట్ మొత్తం చెప్పేసి కంప్లీట్ చేస్తారు. డౌట్స్ ఏమన్నా ఉన్నా చెప్పొచ్చు, క్లాస్ లో కూడా అడగొచ్చు. ప్లస్ ఈవినింగ్ మాకు 5 to 6 డౌట్స్ అవర్స్ ఉంటుంది మేడం. సపరేట్ రూమ్ నెంబర్ 7 లో ఉంటుంది. ఇద్దరు ట్యూటర్లు ఉంటారు మేడం. మాకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తాం. ఓకే, నైస్. మరి ఆ టెస్ట్ వల్ల మీరు ఇంప్రూవ్ అయిన స్కిల్ ఏమైనా ఉందా? అంటే నేను జిఎస్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాను మేడం. యాక్చువల్ నా ఫ్రెండ్స్ ఇంతకు ముందు గ్రూప్స్ నుంచి వచ్చారు,
వాళ్ళతో పాటు ఈక్వల్ గా నేను జిఎస్ ఇప్పుడు చేస్తున్నాను. ఓహ్ గ్రేట్. సో అండ్ అలాగే చాలా మంది కూడా శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మీరు జాయిన్ అయ్యి ఇక్కడంతా ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి Yes, madam. మీరేం చెప్తారు వాళ్ళకి? వాళ్ళకి చెప్పేది ఒకటి మేడం, ఈ దేనిలోనే వీక్ ఉన్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంతమంది మ్యాథ్స్ లో ఇంప్రూవ్ అయ్యారు, నేనైతే మాత్రం జిఎస్ లో ఇంప్రూవ్ అయ్యాను. ఓకే నాకు జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ అసలు రాదు, జీరో. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను మేడం. అంటే టీచింగ్ లో ఎలా ఉంటుందండి? మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి టీచింగ్ ప్యాటర్న్ లో? ఎక్స్ప్లెనేషన్ లోనే బాగా చెప్తారు మేడం, అందరికి Class అర్థమయ్యేలాగా. అందరికి అర్థమయ్యేలాగా చెప్తారు. 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆప్షన్స్ నుంచి దాని మ్యాటర్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకు మొత్తం డీటెయిల్ గా చెప్తారు మేడం. అక్కడే మనం చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి? నేను రైల్వేకి. ఓకే, సో రాయబోతున్నారా నెక్స్ట్? అవును. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఫైనల్ గా ఒక 1 word లో శ్రీధర్ సిసి గురించి డిస్క్రైబ్ చేయండి అంటే ఏం చెప్తారు? మనం మన గోల్ ని రీచ్ అవ్వాలంటే మాత్రం సిసిలో జాయిన్ అవ్వాల్సింది. సూపర్, థ్యాంక్ యూ.